లవర్స్ కు బిగ్ షాక్ ఇచ్చారు ఎగ్జిబిటర్లు. జూన్ 1 నుంచి థియేటర్లను మూసివేయబోతున్నట్లుగా ప్రకటించారు. నిన్న ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశమైన తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీకి ప్రొడ్యూసర్లు దిల్ రాజు, సురేష్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. పర్సంటేజీ రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని తేల్చి చెప్పారు. రెంట్పై థియేటర్లను నడపలేమని చేతులెత్తేశారు. కొన్నాళ్లుగా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య ఈ వివాదం కంటిన్యూ అవుతూనే ఉంది. గతంలో తెలంగాణ ఎగ్జిబిటర్లు ఏ సినిమాకు ఎంత పర్సంటేజ్ తీసుకోవాలన్నది డిసైడ్ చేశారు. పర్సంటేజ్ విధానాన్ని 3 భాగాలుగా డివైడ్ చేశారు. 30 కోట్లు నైజాం రైట్స్ కలిగిన సినిమాకు ఫస్ట్ వీక్ కలెక్షన్లలో 75%, డిస్ట్రిబ్యూటర్లకు 25% ఎగ్జిబిటర్లకు ఇవ్వాలి. ఇక సెకండ్ వీక్ లో 55% డిస్ట్రిబ్యూటర్లకి, 45% ఎగ్జిబిటర్లకి, మూడో వారంలో 40% డిస్ట్రిబ్యూటర్లకి, 60% ఎగ్జిబిటర్లకి పర్సంటేజీల రూపంలో చెల్లించాలి. ఇక 10 కోట్ల నుంచి 30 కోట్ల వరకు నైజాం హక్కులు కలిగిన సినిమాలకు మొదటి వారం 60% డిస్ట్రిబ్యూటర్, 40% ఎగ్జిబిటర్ కు చెల్లించాలి. రెండో వారం 50-50 రేషియోలు తీసుకోవాలి. ఇక మూడో వారం 40% డిస్ట్రిబ్యూటర్, 60% ఎగ్జిబిటర్, నాలుగో వారంలో 30% డిస్ట్రిబ్యూటర్, 70% ఎగ్జిబిటర్ కు చెల్లించాలి. 10 కోట్ల లోపు హక్కులున్న సినిమాలకు మొదటి వారం 50-50 రేషియోలో వచ్చిన కలెక్షన్లను పంచుకోవాల్సి ఉంటుంది. ఇక రెండవ వారంలో 40% డిస్ట్రిబ్యూటర్లకి, 60% ఎగ్జిబిటర్లకి, ఇక మూడవ వారంలో 30% డిస్ట్రిబ్యూటర్లకి, 70% ఎగ్జిబిటర్లకి ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ విషయంలోనే గొడవ జరుగుతున్నట్లు ఇండస్ట్రీ టాక్. దీనికి డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోవడం లేదు. అయితే ఎగ్జిబిటర్లు థియేటర్ల బంద్ కి పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున సినిమాల విడుదలపై సస్పెన్స్ నెలకొంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు, ధనుష్ నాగార్జున నటించిన మల్టీస్టారర్ మూవీ కుబేరా, ఇక మంచు విష్ణు నటించిన కన్నప్ప జూన్లోనే విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఎగ్జిబిటర్ల ప్రకటనతో ఈ సినిమాల పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.